ఎట్టకేలకు రాజంపేట పంచాయతీకి తెరపడింది. హైడ్రామా అనంతరం మేడ మల్లికార్జున్ రెడ్డి వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. లోటస్ పాండ్లోని జగన్ నివాసంలో ఆయన్ను కలుసుకుని వైసీపీ కండువా కప్పుకుంటున్నట్లు ప్రకటించారు. అంతకుముందే ఆయనపై తెలుగుదేశం వేటు వేసింది. మరోవైపు ఎన్నికలు సమీపిస్తున్న వేళ నేతలు టికెట్ల హడావిడి మొదలైంది. ఎవరికి వారే తమ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. కర్నూలు టికెట్ కోసం ఎస్వి మోహన్ రెడ్డి, టీజీ భరత్ తీవ్రంగా ప్రయత్నిస్తున్న తరుణంలో ఈసారి టికెట్ నాదేనంటూ ఎస్వి మోహన్ రెడ్డి ప్రకటించి కర్నూలు రాజకీయాల్లో కలకలం రేపారు. సందట్లో సడేమియా అన్నట్లు సీఎంను కలిసిన జలీల్ ఖాన్ విజయవాడ వెస్ట్ తన కూతురికే అని ప్రకటించారు. తన కూతురుతో వెళ్లి చంద్రబాబును కలిసిన ఆయన ఆ మేరకు హామీ ఇచ్చారని వెల్లడించారు. అటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రేపటి నుంచి ఉత్తరాంధ్రలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పొత్తులపై కీలక ప్రకటన చేసే అవకాశం ఉందంటున్నారు. మరోవైపు హైకోర్టు భవనం ప్రారంభోత్సవానికి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ను ఆహ్వానించేందుకు సీఎం చంద్రబాబు ఢిల్లీ వెళ్తున్నారు. ఏపీలో పొలిటికల్ డెవలప్మెంట్స్ పై మరింత సమాచారం మా ఏపీ డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ రవి లైవ్ లో అందిస్తారు. ఓ టు యు రవి. లక్ష్మీ దుర్గా, అంటే ఏపీలో ఈరోజు రాజకీయాలు చాలా హాట్గా జరిగాయని చెప్పొచ్చు. మనం అంటే దాదాపు ఒక 1 మంత్ ఎన్నికల నోటిఫికేషన్ రావడానికి 1 మంత్ ఉన్న సమయంలో చూసుకుంటే కనుక అన్ని రాజకీయ పార్టీలు కూడా అంటే ఇటు ఒకవైపు జంపింగ్ జపాంగులు కానీ అంటే పార్టీలను మారే వ్యక్తులు అంటే స్పీడ్ అందుకుంది. మరోవైపు పార్టీ కార్యకలాపాలు కూడా అటు టీడీపీ కానీ ఇటు విపక్షం కానీ మరోవైపు జనసేన కానీ పార్టీ కార్యకలాపాలు చాలా స్పీడ్ అందుకున్నాయని మనం చెప్పొచ్చు. ఇందులో ప్రధానంగా మనం చూసుకుంటే కనుక పార్టీ మారే వ్యక్తులతో ఈరోజు అంతా ఏపీ మొత్తం హడావిడిగా నడిచింది. అంటే ఇందులో కీలకమైనది కడప రాజకీయాలకు సంబంధించి ఈరోజు అంటే కీలకమైన పరిణామాలు చోటు చేసుకున్న ఏపీలో. అందులో రాజంపేటకు సంబంధించి గత కొంతకాలంగా వినిపిస్తుంది మేడ మల్లికార్జున్ రెడ్డి పార్టీ పెడతారు అంటే టీడీపీకి ఉన్న ఒకే ఒక ఎమ్మెల్యే కడపలో మొత్తం 10 స్థానాలకు సంబంధించి ఒకే ఒక టీడీపీ ఎమ్మెల్యే ఉంటే అతను కూడా వైసీపీ తీర్థం పుచ్చుకుంటారని గత కొంతకాలంగా వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఈరోజు మార్నింగ్ అంటే ఉదయం నుంచి హైడ్రామా చోటు చేసుకుంది అమరావతిలో. అంటే చంద్రబాబు సమక్షంలోనే రాజంపేట మొత్తం పార్టీ శ్రేణులన్నింటినీ కూడా చంద్రబాబు పిలిపించుకోవడం జరిగింది. దీనికి అంటే మొదట వస్తారని చెప్పేసి కూడా ప్రకటించడం జరిగింది. మేడా మల్లికార్జున్ రెడ్డి హాజరవుతాడు దీనికి. అంటే ఈ రాజంపేటకు సంబంధించి విభేదాలన్నీ కూడా పక్కన పెట్టి అందరూ ఒకటి అవ్వాలంటూ చంద్రబాబు సమీక్ష నిర్వహించడం జరిగింది. దీనికి అంటే కొంతసేపు హైడ్రామా నడిచిన తర్వాత ఇంకా మేడా రావడం తేలిన తర్వాత అంటే చంద్రబాబు దీనికి సంబంధించి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా మనకు వార్తలు వచ్చాయి. అంటే పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేసి నిర్ణయం తీసుకున్నారు. తర్వాత అనూహ్యంగా కొద్దిసేపటి క్రితం 4 గంటలకి అంటే హైదరాబాద్లో ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మేడా కలిశారు. తను అంటే గంజాయి వనం లాంటి టీడీపీలోంచి వైసీపీలోకి వచ్చి చేరుతున్నట్టుగా కూడా ఆయన ప్రకటించడం జరిగింది. అంటే కొద్ది రోజుల్లోనే స్పీకర్ ఫార్మాట్లో తనతో అంటే స్పీకర్కి రాజీనామా పంపించిన తర్వాత ఒక భారీ బహిరంగ సభ రాజంపేటలో నిర్వహించిన తర్వాత వైసీపీ తీర్థం పుచ్చుకుంటానని చెప్పేసి కూడా మేడా ప్రకటించడం జరిగింది. మరోవైపు చూసుకుంటే అంటే రాజకీయంగా కాదు అంటే కొద్ది రోజులుగా రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయంటూ బీజేపీ ఆరోపిస్తుంది. ఈ నేపథ్యంలోనే అంటే హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా కన్నా లక్ష్మీనారాయణ ఒక లేఖ రాశాడని చెప్పేసి మనం రివీల్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి కూడా కన్నా లక్ష్మీనారాయణ ఈరోజు అంగీకరించారు, ఒక లేఖ రాసినట్టుగా అంగీకరించారు. అయితే రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టాలా అని తాము కోరినప్పటికి కూడా రాష్ట్రంలో శాంతి భద్రత మాత్రం పూర్తిగా క్షీణించాయని చెప్పేసి లేఖలో పేర్కొన్నామంటూ కన్నా లక్ష్మీనారాయణ పేర్కోవడం జరిగింది. దీనికి సంబంధించి కొంత వివాదం కూడా చోటు చేసుకుంది. అంటే రాష్ట్రాన్ని అంటే ఒక బూచ్లా చూపిస్తే ఇక్కడ రాష్ట్రపతి పాలన తేవాలనుకుంటున్నారని చెప్పేసి టీడీపీ వర్గాలు ఆరోపిస్తున్న నేపథ్యంలో ఇది సీక్రెట్ లెటర్గా మాత్రం చెప్పొచ్చు మనం. అంటే పార్టీ ఇంటర్నల్ మీటింగ్లో రాజ్నాథ్ సింగ్కి హోంమంత్రికి బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి 10 టీవీకి లేఖను అందిన నేపథ్యంలో మనం దీన్ని రివీల్ చేసాం. దానికి సంబంధించి ఈరోజు కన్నా లక్ష్మీనారాయణ కూడా అంగీకరించారు. అంటే గతంలో జరిగిన కొన్ని సంఘటనలు కూడా ఆయన వివరించుకుంటూ వచ్చారు. అంటే ప్రధానమంత్రి పర్యటన అడ్డుకుంటామన్నారు. అమిత్ షాకు వచ్చిన పర్యటనలో కూడా ఆందోళన నిర్వహించారు. మరోవైపు టీడీపీ శ్రేణులు బీజేపీ కార్యకర్తలను కూడా అంటే కనీసం వినతి పత్రం ఇచ్చేందుకు కూడా చంద్రబాబు దగ్గరికి వెళ్ళకుండా చేస్తున్నారంటూ కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. ప్రధానంగా సొంత అంటే తన ఇంటిపైన కూడా రౌడీ షీటర్లు దాడి చేశారంటూ కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించడం జరిగింది. ఈ నేపథ్యంలో తాను లేఖ రాశానని పూర్తిగా అంటే ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని తాను కేంద్రాన్ని కోరినట్టుగా కన్నా లక్ష్మీనారాయణ చెప్పారు. వీటికి సంబంధించి మరొక వార్త కూడా రాష్ట్రంలో హల్చల్ చేస్తోంది. అంటే గవర్నర్ మార్పు కూడా ఉంటుంది. ఇప్పటికే అంటే నరసింహన్ ఉమ్మడి అంటే 2 రాష్ట్రాల్లో కలిపి ఆయన గవర్నర్గా కొనసాగిస్తా
కొనసాగుతున్నారు. ఆయన పదవీ కాలం కూడా ముగిసింది. ఈ నేపథ్యంలో గతంలో టీడీపీ కూడా కొత్తగా అంటే ప్రత్యేకంగా గవర్నర్ కావాలంటూ ఈ అంటే నరసింహన్ పూర్తిగా కేవలం ఈ తెలంగాణ ప్రయోజనాలు కాపాడడానికే పనిచేస్తున్నారు తప్ప ఆంధ్రాన్ని ప్రయోజనాలు కాపాడలేదంటూ గతంలో చంద్రబాబు ఆరోపణలు చేసిన నేపథ్యంలో ప్రస్తుతం శాంతి భద్రతలు క్షీణించాయంటూ గవర్నర్ని అంటే ఓవైపు కేటాయించారని కిరణ్ బేడీని ప్రస్తుతం పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్గా ఉన్న కిరణ్ బేడీని ఏపీ కేటాయించారంటూ కూడా వార్తలంతా ఉన్నాయి. అంటే దీనికి అన్నిటికీ కీలకం ఏంటంటే ప్రస్తుతం శాంతి భద్రత పూర్తిగా క్షీణించాయి. టీడీపీ ప్రభుత్వం వైఫల్యం చెందిందని బీజేపీ నేతలు చేస్తున్న ఆరోపణల నేపథ్యంలో కిరణ్ బేడీని ఏపీ గవర్నర్గా కేటాయించారంటూ కూడా వార్తలంతా ఉన్నాయి. మరోవైపు చూసుకుంటే జనసేన పవన్ కళ్యాణ్ కూడా తమ కార్యకాలంలో స్పీడ్ పెంచారు. రేపు అంటే వైజాగ్ అంటే పాడేరులో ఆయన ఒక బహిరంగ సభ పెట్టడానికి కూడా ఆయన ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. అంటే దీనికి ఇప్పటికే అక్కడి నుంచి కొంతమంది పార్టీ నేతలు ఇందులో జనసేన తీర్థం పుచ్చుకున్న నేపథ్యంలో రేపు పాడేరులో బహిరంగ సభ నిర్వహించి అక్కడ కార్యకర్తలు అంటే గిరిజన సదస్సు నిర్వహించాలని చెప్పేసి కూడా పవన్ కళ్యాణ్ నిర్ణయించారు. ఈ మేరకు మొత్తం చూసుకుంటే కనుక 1 మంత్లో ఎన్నికల నోటిఫికేషన్ వస్తున్న నేపథ్యంలో అన్ని రాజకీయ పక్షాలు కూడా ఓవైపు పార్టీల్లో చేరికలు జరుపుతున్నారు, మరోవైపు పార్టీ నుంచి అభ్యర్థులు బయటికి వెళ్లకుండా కూడా చర్యలు తీసుకుంటున్నప్పుడు కూడా ఇప్పుడు కొంతమంది నిన్న చూసుకుంటే ఆకుల సత్యనారాయణ జనసేన తీర్థం పుచ్చుకున్నారు. ఈరోజు మేడ వైసీపీ తీర్థం పుచ్చుకుంటే టీడీపీ నుంచి, మరోవైపు రాధా ఎపిసోడ్ కూడా చాలా హాట్గా జరుగుతుంది. విజయవాడకు సంబంధించి రాధాకి అంటే ఎమ్మెల్సీ స్థానం ఇచ్చి 25వ తారీఖున ఆయన టీడీపీలో అంటే చేరబోతున్నట్టుగా మనకు వార్తలు అందుతున్నాయి. విజయవాడకు సంబంధించి ఆయన ప్రచార బాధ్యతలు కూడా అప్పచెప్తారని కొద్దిసేపటి క్రితం వార్తలు అందాయి. మొత్తం చూసుకుంటే కనుక రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం పూర్తిగా వచ్చిందని చెప్పొచ్చు. 1 మంత్లో ఎన్నికల నోటిఫికేషన్ వస్తున్న నేపథ్యంలో పూర్తిగా అన్ని రాజకీయ పక్షాలు కూడా ఎన్నికల బరిలో అంటే కార్యాచరణకు దూకుతున్నట్టుగా మనకు తెలుస్తుంది. లక్ష్మి. రైట్, థ్యాంక్ యూ రవి.